హాయ్, ఇవాళ వచ్చేసి మా ఫ్రెండ్ గారిని హెల్ప్ చేద్దామని చెప్పి వాడు రూమ్కి వెళ్తానా. విశేషం ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు వస్తున్నాడు ఇక్కడ నేనుండే ప్లేస్ మధ్యప్రదేశ్కి. ఏపీ నుంచి వస్తున్నాడు, గుంటూరు నుంచి. ఇక వాడొస్తే కొంచెం మర్యాదలు చేసుకోవాలి ఇక, ఎందుకంటే అక్కడి నుంచి వస్తున్నాడు, మర్యాద చేయదు బాగోదు. అలాగే వాడు ఉండడానికి రూమ్ క్లీన్ చేద్దామని చెప్పి వెళ్తున్నారు, వాడికి హెల్ప్ చేద్దామని. మా ఫ్రెండ్ గారు ఒక్కడే రూమ్ క్లీన్ చేస్తాను, నాకు మంచిగా అనిపించలేదు, అందుకని నేను కూడా వెళ్తున్నా హెల్ప్ చేద్దామని. అలాగే వాడు వస్తున్నాడు, వాళ్ళ తమ్ముడు, వాడు కూడా మంచిగా ఉండాలి అని చెప్పి. వాడు అసలే గుంటూరు నుంచి వస్తున్నాడు, మనం ఇక్కడ మర్యాదలు వాడికి చెప్పేయాలి, అలాగే ఇక్కడ లోకల్ కూడా వాడికి తిప్పాలి. వాడు మాతోటే మళ్ళీ రిటర్న్ వెళ్తాడు 15 రోజులు, 15వ తారీఖు మేము టికెట్లు చేసుకున్నాం ఇంటికి వెళ్ళడానికి. అలాగనే అందరం కలిసి వెళ్ళిపోతాం, ఇక్కడే ఉంటాడు కొన్ని రోజులు. ఇవాళ వస్తున్నాడు, రేపు పొద్దున్న దిగుతాడు ఇక్కడ. 8కి రావాల్సిన ట్రైన్ రేపు 10కి వస్తుందట. అప్పుడు నాకు క్లాస్ ఉంది అసలే, రేపు క్లాస్ మధ్యలో వెళ్ళి వాడిని పికప్ చేసుకోవాలి, ఏదో ఒకటి చేయాలి. రేపు మాత్రం బండి ఎవరినో ఒకరిని అడిగి బయటికి వెళ్ళి వాడిని పికప్ చేసుకురావాలి. రూమ్ నీట్గా క్లీన్ చేద్దామని చెప్పి క్లాతులు కూడా తీసుకెళ్తానా. ఇక మనోడు ఉండాల్సిన ఇల్లు, అలాగే వాళ్ళ అన్న ఉండే ఇల్లు, 2 అతను ఇదే నాకు అనిపించేది. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాడు వాడు, ఒక్కడికే పెద్ద రూమ్ ఉంటుంది, అది నీట్గా చేయాలి. ఇప్పుడు వెళ్ళి మా ఫ్రెండ్ గారి రూమ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు ఎలా ఉండదో, దాన్ని ఎలా మార్చాలో. ఇప్పుడు బాగానే ఉంది పైన అయితే, ఓకే ఓకే. అయ్యో, మావాడు ఆల్రెడీ పనులు స్టార్ట్ అయ్యాడు. రూమ్ తుడవడం ఉండవడం అన్నా, కానీ అన్నా సిగ్గుపడకు, అంతా మనమే. పాటలు పెట్టుకుని మరీ తుడుస్తున్నాడు. ఎప్పుడైనా తుడిచావారా నువ్వు ఉన్నప్పుడు? తమ్ముడు కోసం ఇదంతా. క్లాత్ తెచ్చా, దా తుడుద్దాం ఇద్దరం కలిసి. నేను లేకుండా ఎలా తుడుస్తున్నావురా? నేను హెల్ప్ చేయడానికి వస్తాగా. చెయ్యి, ఎక్కడ కావాలంటే అక్కడ పడే, మనదే ఇదంతా. ఇగో వీడు ఉండే రూమ్ ఇదే, పెద్దగా ఉంటుంది, ఒకటే బెడ్, సామాన్లు కూడా ఏం లేదు వీడి దగ్గర. అంతా కొన్నే బట్టలు, పైన ఒక బ్యాగు, ఛార్జింగ్ పెట్టుకోవడానికి, కూర్చోడానికి ఇచ్చిన చైర్ని ఛార్జింగ్ పెట్టుకోవడానికి యూజ్ చేసుకుంటాడు మనోడు. చిన్న సిలిండర్, చిన్న స్టవ్, పెద్ద సిలిండరు, వీడి కిచెను, అది లోపల ఉండేది బాత్రూము. మనోడు పనిలో పడ్డాడు. నేను కూడా పని చేయకపోతే ఇలా వీడియో తీస్తే నన్ను వేసుకుంటాడు. చేద్దాం, నేను కూడా ఏదో ఒకటి హెల్ప్ చేస్తా, లేదు తర్వాత నా పని అయిపోద్ది. రేపటి నుంచి వాడు పగ పట్టేస్తాడు.